తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మకర సంక్రాంతి సంబరాలకు నాందిగా భోగి పండుగను ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఉదయం నుంచే ఇళ్ల ముందు భోగి మంటలు వేసి పాత వస్తువులను కాల్చి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఈ పండుగ అత్యంత వైభవంగా సాగుతుంది. గ్రామాల్లో, పట్టణాల్లో భోగి మంటలు ఆకాశాన్ని తాకుతూ ప్రకాశిస్తున్నాయి. సంక్రాంతి పండుగ హడావుడి అంతా భోగితోనే మొదలవుతుంది. ముచ్చటగా 3 రోజులు చేసుకునే ఈ పండుగలో చిన్న పెద్ద అందరూ పాలు పంచుకుంటున్నారు. బంధువులందరూ ఒక చోట చేరి సంతోషంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఈ భోగి వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ లైవ్ లో అందిస్తారు. హుసేన్, హుసేన్ ఆంధ్ర అంటే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వైభవంగా జరుగుతుంది. ఇవాళ సంక్రాంతి 3 రోజుల పండుగలో భాగంగా ఇవాళ భోగి పండుగను అత్యంత వైభవంగా స్థానికులు అంటే తెలుగు వారు ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నటువంటి తెలుగు వారు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఇవాళ భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు వేసి తమ ఇండ్లకు భోగ భాగ్యాలు రప్పించాలని కూడా కోరుకుంటున్నారు. తర్వాత పాత వస్తువులు ఏమైనా ఉంటే కనుక ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు, తర్వాత చెత్తలు ఇవన్నీ కూడా అంటే భోగి మంటల్లో వేసి దహించి వేస్తున్నారు. అదృష్టలక్ష్మిని ఇంటికి రావాలని కూడా పిలిపించుకుంటున్నారు. ఈ విధంగా పూర్తిగా భోగి మంటల్లో అంటే దాదాపుగా పల్లెవాసులకు సంబంధించినటువంటి పండుగ అంటే పశువులకు పూజించేటువంటి పండుగ కూడా భోగభాగ్యాలు అంటే ధనం వరిధాన్యము కళ్యాణంగా ఉండేటువంటి సమయంలో అంటే రైతుల ఇంట పెద్ద ఎత్తున సిరులు పండినటువంటి ఈ సమయంలో వచ్చేటువంటి తెలుగువారి తొలి పండుగ సంక్రాంతి. ఈ పండుగ సందర్భంగా ఇవాళ భోగి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ భోగి పంటల ప్రత్యేకత ఇందుకు సంబంధించి వివరాలను మనము ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఈ భోగి పండుగ యొక్క ప్రాధాన్యత గురించి చెప్పండి. ఎందుకు ఈ భోగి మంటలు వేస్తారు? తెలుగువారు అతి పెద్ద పైన పండుగ అనమాట మకర సంక్రాంతి పండుగ. భోగి మంటలు అంటే మనలో ఉన్న చెడును తొలగించి మంచిని పెంచుకోవడానికి వేసే మంటని భోగి మంట. అందరూ తెలుగు ప్రజలు చాలా మకర సంక్రాంతి 4 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి పండుగలో. మా పేరు చెప్పండి. ఈ పండుగను మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ గా ఉంటారా, బయట నుంచి ఉంటారా? ఈ పండుగను ఏ విధంగా జరుపుకుంటారు? 3 రోజులు సంక్రాంతి పండుగ. మకర సంక్రాంతి పండుగ సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి పండుగ చేసుకుంటాము. జనవరి 13, 14, 15, 16 4 రోజులు పండుగ చేసుకుంటాము. ముందు రోజు భోగి, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ, ముక్కలు మనీ తెచ్చుకుంటాము. భోగి రోజు ఈ దక్షిణాయనం చివరి రోజు భోగిగా జరుపుకుంటాము. ఎందుకంటే ఈ దక్షిణాయనంలో ఉన్నటువంటి అరిష్టాలు కష్టాలన్నింటికి ఉత్తరాయణంలో మనమన్ని సంతోషాలతో మనం జీవించాలండి. దానికి సంకేతంగా ఈ భోగి మంటలు వేసుకొని మనం ఈ పండుగను ఆరంభిస్తాం. చెప్పండి, అంటే ఈ భోగి పండుగ యొక్క లక్ష్యము అంటే పల్లెల్లోనే వాస్తవంగా ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అదే విధంగా ఈ పల్లె వాసులైనటువంటి మీరు అయినప్పటికీ కూడా సాంప్రదాయం తర్వాత పల్లె సాంప్రదాయాన్ని కూడా మర్చిపోతున్నారు. పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ 3 రోజుల పండుగను ఏ విధంగా మీరు జరుపుకోబోతున్నారు? సంక్రాంతి పండుగ అనేది ముఖ్యంగా రైతుల పండుగ. రైతులు పంటలు పండించిన తర్వాత పంటలు అయిపోయిన వెంటనే ధాన్యాన్ని అమ్ముకొని సంక్రాంతికి కొత్త బట్టలు కొని సంతోషంగా పంటలు జరుపుకోవడము, ఇంటి ఆడపడుతున్న అందరినీ ఇంటికి పిలిపించుకోవడము, ఇంట్లో స్థలాలలో చేసినటువంటి గంపలు కానీ కేటలు కానీ అవన్నీ భోగి మంటల్లో వేసి కష్టాన్ని పోగొట్టి దక్షిణాయనంలో సూర్యుడు చివరి రోజు కాబట్టి దక్షిణాయనంలో పోయి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తారు కాబట్టి సంతోషంగా భోగి పండుగలు చేసుకొని అందులో భాగంగా చిన్నపిల్లలకు రేగు పండ్లు వేసి సంతోషాన్ని గడుపుతుంటారు. ఇప్పుడు ఇక్కడ మరికొంతమంది పురుషులు కూడా ఉన్నారు. ఈ భోగి మంటల చలిని కూడా కాల్చుకుంటున్నారు. ఈ విధంగా వారిని కూడా అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ భోగి పండుగ యొక్క లక్ష్యం ఏంటి? భోగి గురించి మీరేం చెప్పబోతున్నారు? భోగి పండుగ అనేది సంక్రాంతి పండుగ అనేది రైతుల పండుగ. రైతులు 6 కాలం కష్టపడి రేయనక పగలనక కష్టపడి తన పొలాల నుంచి పంటను ఇంటికి తెచ్చుకునే పండుగ కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క రైతు తన కష్టాన్నంతా మరచి భోగ భాగ్యాలను అనుభవించడానికి భోగి పండుగ అంటారు అన్నమాట. ఈరోజు ఇంట్లో ఉన్న పాత సామాను అంతా
బయట వేసి కాల్చి కొత్తగా అంటే రైతుకు డబ్బు వస్తుంది కాబట్టి కొత్త వస్తువులను కొని కొత్తగా చేసుకునే పండుగ కాబట్టి తొలి పండుగ అంటారు దీన్ని. రైతుకు డబ్బు వస్తుంది కాబట్టి రైతు భోగించే అంటే ఇంతవరకు కష్టపడినాడు కాబట్టి ఇప్పటి నుంచి భోగ భాగ్యాలను అనుభవించే పండుగ కాబట్టి భోగి పండుగ అంటారు. భోగి పండుగ యొక్క విశిష్టత మీరు ఏం చెప్పబోతారంటే ఈ భోగి పండుగ 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు జరిగే పండుగలో ఇవాళ భోగి రోజు మీరు ఏ విధంగా హ్యాపీగా గడపబోతున్నారు, తర్వాత ఈ మిగతా 2 రోజుల పండుగను కూడా ఏ విధంగా గడపబోతున్నారు? భోగి సంక్రాంతి కనుమ అనేది 3 రోజులు మన సంవత్సరంలో వచ్చేది 3 రోజుల పండుగ అందరికి. ఫస్ట్ ది భోగి, అది రైతులతో స్టార్ట్ అవుతుంది ఈ పండుగ. రైతులు సుఖంగా ఉంటేనే మనం దేశం అంతా మనకు సుఖంగా ఉంటాము, మనము చేతి నిండా కడుపు నిండా అన్నం తినగలుగుతాము. రెండవది సంక్రాంతి మనకు అంటే ఇంట్లో పెద్దలను కలుచుకొని వాళ్ళకి పూజిస్తాము. 3 రోజులు, 3వ రోజు అనేది కనుమ. దేవుడు పార్వేటిగా వస్తాడు, అప్పుడు అందరు బయటికి వచ్చి అందరినీ సంతోషం చేస్తాడు అనమాట. ఓకే, ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. ఈ భోగి మంటలతో చలి కాల్చుకుంటున్నారు. తర్వాత భోగ భాగ్యాలను కూడా తన ఇంటికి ఆహ్వానిస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈయన మనతో ఉన్నారు. అయ్యా, మీరు చెప్పండి, ఈ భోగి పండుగ అంటే సంక్రాంతి అంటే పల్లెల్లో అత్యంత వైభవంగా జరిగేటువంటి పండుగ. ఈ పండుగను మీరు ఏ విధంగా జరుపుకోబోతున్నారు? ఈ భోగి పండుగ అనేది హిందూ సాంప్రదాయంలో మొట్టమొదటి రోజు సంక్రాంతి తొలి రోజు జరుపుకునే పండుగ. ఇది రైతుల పండుగ. రైతులు తమ ధాన్యాన్ని సంతోషంగా ఇంటికి తెచ్చుకొని వాళ్ళ యొక్క ఆనందాన్ని, వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి పాత సామాన్లను అన్నిటినీ అందులో వదిలేసి కొత్తగా సంబరాలు జరుపుకునేటువంటి పండుగ ఈ భోగి పండుగ. ఇది రైతులకు ఎంతో ఆనందదాయకమైనది. మనము మన ఇంట్లో ఉండే పాత సామాన్లన్నీ ఇక్కడ పడేసి ఇది ఒక రకంగా శాస్త్రీయంగా కూడా మంచిది. ఎందుకంటే ఈ భోగి మంటలను ఆవు పిడకలు, తర్వాత పాత చెక్క, పాత సామాన్లు అవన్నీ ఇక్కడ భోగి మంటల్లో వేసి కాల్చుతారు. దానివల్ల మన ఇంటిలో ఉన్నటువంటి క్రిములు, కీటకాలు ఇవన్నీ కూడా నశించి మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని జరుపుకుంటున్నాము. శాస్త్రీయంగా కూడా ఈ భోగి మంటలు అనేకమైనటువంటి క్రిమి కీటకాల నాశనం కూడా ఈ భోగి మంటల వల్ల జరుగుతుంది. అంటే ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి తెలుగు వారంతా ఒక్కసారిగా భోగి మంటలు వేయడం వల్ల కొన్ని క్రిమి కీటకాలు, తర్వాత వైరస్ కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సందర్భంలో భోగి పండుగ ఏ విధంగా మీరు జరపబోతున్నారు? ఎక్కడ ఈ పండుగను ఎలాంటి అంటే సంతోషాలతో గడపబోతున్నారు ఇంటి పాలతో? భోగి అనేది మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. అదేమంటే పాతదాన్ని పక్కన పెట్టి కొత్త దానితో ముందుకు సాగు అనేటువంటిది దాంతో ఈ భోగి అంటే భోగి, సంక్రాంతి, మకర అనేటువంటి యాక్చువల్ గా రైతులు పంటలన్నీ పండించి ఇంటికి తీసుకొచ్చేటువంటి విధానంలో భోగి ఉంటుంది. ఈ భోగిని పాతదాన్ని అంటే మన ఇప్పుడు పాత ఆలోచనలు అవన్నీ పక్కన పెట్టి కొత్త ఆలోచనతో, కొత్త ఆశయాలతో, కొత్త విజయాలతో ముందుకు సాగాలనేటువంటిది సూచిస్తుంది ఈ భోగి. సార్, ఈ విధంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నటువంటి తెలుగువారి తొలి పండుగ అయినటువంటి సంక్రాంతిని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ విధంగా అంటే భోగి మంటలు తొలి రోజు అయినటువంటి భోగి పండుగ నాడు భోగి మంటలతో చలి కాచుకుంటూ అంటే పాత వస్తువులను ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని పోగొట్టుకుంటూ అదృష్ట లక్ష్మిని కూడా ఈ విధంగా ఆహ్వానించుకుంటున్నారు. ఈ పండుగను 3 రోజుల పాటు జరిగేటువంటి పండుగను ఇష్ట దైవాలైనటువంటి వివిధ దేవుళ్లను తమ ఇళ్లలో పూజలు చేసుకుంటూ అదృష్ట లక్ష్మిని కూడా ఆహ్వానించుకుంటున్నారు. ఇది భోగి పండుగ యొక్క ప్రత్యేకత. కెమెరామెన్ తో హుస్సేన్, రాజ్ న్యూస్, కడప.